లేటు వయసు విడాకులు మన సమాజంలో ఏదో మార్పు. కొన్నాళ్ళ క్రితం పెళ్ళైన పిల్లలు ఎక్కడ విడాకులు తీసుకుంటారేమో అని తల్లిదండ్రులు బాధపడేవారు. బట్ కల్చర్ మారింది. తల్లిదండ్రులు డివోర్స్ తీసుకుంటే పిల్లలు బాధపడే కాలంలో ఉన్నాం మనం. ప్రస్తుతం జనరేషన్ చూస్తే మాత్రం మ్యారేజ్ సిస్టమ్ని పెద్ద దెబ్బతీస్తుంది అన్నట్టుగా ఉంది అన్నమాట. నియర్ బై 45% పెద్దవాళ్ళే, అంటే అబౌవ్ 40 కానీ 50 ఏజ్డ్ వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారంట. ఈ మధ్య కాలంలో డివోర్స్ చాలా కామన్గా అయిపోతుంది. నిజానికి పెళ్ళి అవ్వకముందు ఒకలాగా, మళ్ళీ పెళ్ళి అయ్యాక ఇంకోలాగా. కరెక్ట్గా 18 to 25 ఏజ్లో అది లవ్వో లేదా అట్రాక్షనో తెలియక ఒక పర్సన్తో తిరిగి ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇన్ దట్ పీపుల్స్లో కొందరు జీవితకాలం ప్రేమగా కష్ట సుఖాలను పంచుకొని వాళ్ళ జీవితం గడిపేసుకుంటారు. అదే మరికొందరు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసి నీ దారి నీది, నా దారి నాది అంటూ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మ్యారేజ్ అంటే పచ్చని పందిళ్ళు, మేళతాళాలు, బాజా భజంత్రులు, 3 ముళ్ళు 7 అడుగులు అలా సాగే నూరేళ్ల బంధం. బట్ అలాంటి నూరేళ్ళు ప్రజెంట్ మన దేశంలో నూరేళ్ళు కాస్త 40 or 50, ఈవెన్ పెళ్ళైన 5 yearsకి విడాకులు తీసుకుంటున్నారు. అంటే మీరే అర్థం చేసుకోవాలి మ్యారేజ్ కల్చర్ ఎటు వెళ్తుంది అనే దానికి జరుగుతున్నదే ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇలా అందరూ కాకపోవచ్చు, బట్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ వారి అన్యోన్య దాంపత్య జీవితానికి సమ్ ఇయర్స్లోనే ఎండ్ చేసి డివోర్స్ తీసుకుంటున్నారు. విడాకులంటే ఆంక్షలు లేని జీవితం, ఎవరికి సమాధానం కానీ ఎవరికి భయపడనక్కర్లేదు. ఐఎమ్ ఫ్రీ బర్డ్లా ఎగిరిపోవచ్చు. అలా ఎగిరితే ఎంత బాగుంటుంది అనేది ప్రజెంట్ డివోర్స్ తీసుకునే వాళ్ళ అభిప్రాయం. కొన్నాళ్ళ క్రితం దాకా పెళ్ళైన పిల్లలు విడాకులు తీసుకుంటారేమో అని తల్లిదండ్రులు బాధపడేవారు. అదే ప్రజెంట్ సిచ్యువేషన్, తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటున్నారని పిల్లలు బాధపడుతున్నారు. ఈ కల్చర్లో పెళ్ళి తర్వాత పిల్లలు మాత్రమే వేడుక కాదు, డివోర్స్ కూడా ఒక వేడుక అన్నట్టుగా లేట్ లైఫ్ డివోర్స్ తీసుకుంటున్నారు. అది కూడా మన దేశంలోని సెలబ్రిటీస్ డివోర్స్ ఓ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. కమల్ హాసన్, సారిక ఆల్మోస్ట్ 15 years వరకు వాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తర్వాత చెప్పాలంటే నాగార్జున, లక్ష్మి దగ్గుపాటి నియర్ బై 5 years వాళ్ళు కలిసి ఉన్నారు. అండ్ బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్, అమృత 12 years, నాగ చైతన్య, సమంత వీళ్ళు మాత్రం వితిన్ 4 yearsలోనే విడిపోయారు. అండ్ ఏఆర్ రెహమాన్, సేరాబాను. ఫస్ట్ రెహమాన్ గారి సంగీతం అంటే ఇండియన్ యూత్తో పాటు ఏజ్డ్ పర్సన్స్ కూడా చెప్తారు. ఆ సంగీతమే అందరినీ ఓలలాడించింది. ఆ సంగీతమే అవార్డులు, డబ్బులు తెచ్చిపెట్టింది. సంగీతం అంటే ఇలా ఉండాలి అని అందరికీ మైమరిపించింది. అలాంటి గ్రేట్ మ్యూజిక్ని ఇచ్చే రెహమాన్ గారు మొదటి నుండి ఎంత కష్టపడి ఉండవచ్చు. ఆ కష్టమే ఆయనకు ఆస్కార్తో పాటు మోర్ అండ్ మోర్ అవార్డులను తెచ్చిపెట్టింది. సంగీతం అంటే పేరు ప్రతిష్టలు కాదు, మనసు విలీనం చేసి ఆహ్లాదపరిచే సంగీత ఔషధం లాంటిది. డివోర్స్ విషయంలో డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు, అది కూడా ఇతర దేశాల వాళ్ళు, US, కెనడా లాంటి కంట్రీస్లో ఇలా ఫాస్ట్ డివోర్స్ ఉండేదని చెప్పేవాళ్ళు. బట్ సిచ్యువేషన్ మారింది. సిచ్యువేషన్తో పాటు కల్చర్ కూడా మారుతుంది. అసలు ఈ మధ్య వయసు డివోర్స్ కారణం ఏంటి? యాజ్ ఏ ఇండియన్ కల్చర్ ప్రకారం మహిళలు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండాలి. తనకంటూ కోరికలు లేకుండా ఫ్యామిలీకి అంకితం కావాలి, అందరికీ బాగోగులు చూడాలి. బట్ తన పేరు మీద ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండకూడదు. బట్ నౌ ఈ పరిస్థితులన్నింటినీ మారాయి. మహిళలు చదువుకొని ఉద్యోగం చేయడం, వారికి నచ్చిన విధంగా ఉండటం, ఆస్తి హక్కులు పొందడం, ఇలా మారుతున్న రోజుల్లో ఇలా డివోర్స్కి డిసైడ్ పెరుగుతుంది. మరి దీనిపై మీరేమంటారు కామెంట్లో చెప్పండి. ఇట్స్ ఆల్ ఓకే, బట్ మ్యారేజ్ లైఫ్కి వచ్చేసరికి మాత్రం చెప్పాలంటే ఇంద్రియాలు అంటే బోత్ ఆర్ ఒక కపుల్ కలవాలి అంటే ఒక అవార్డును జయించడం కంటే కష్టమని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. Ooh, mommy.